మనీ రికవరీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు. సో ఆ మనీని రికవర్ చేసుకోవాలంటే ఇఫ్ ఇన్ కేస్ అగ్రిమెంట్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం? అగ్రిమెంట్ అట్లా కాదు కానీ ప్రామిసర్ నోట్ ఉండాలి. జనరల్ ఏంటంటే కోర్ట్స్లో యూజువల్గా మనం వేసే ఎవిడెన్స్లో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డబ్బులు ఒక సపోజ్ 10 లక్షలు తీసుకున్నారనుకోండి, ఆ 10 లక్షలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపిస్తే కేసు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ డైరెక్ట్ ఆన్ ఫేస్ ఉంటుంది, ముందు ఎవిడెంట్గా ఉంటాయి కాబట్టి ఈజీ ఉంటుంది. బట్ ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి ప్రూవ్ చేయడం కోర్టులో జనరల్ చాలా కష్టం. సో చాలా మటుకు కొన్ని కోర్ట్స్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాష్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి తీసుకోరు, ఎందుకంటే దానికి రుజువులు లేవు అని చెప్పేసి కన్సిడర్ చేయరు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలాసార్లు రిజెక్టెడ్ అయినాయి. సో బట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం సీరియస్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా కన్సిడర్ చేయాలి, సబ్జెక్ట్ టు ప్రామిసర్ నోట్ పెట్టుకొని ఉండాలి. ముందు ఏంటంటే ఒకవేళ క్యాష్ ఇచ్చినట్టు అంటే విట్నెస్లు అన్న కనీసం ఉండాలని అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రామిసర్ నోట్లో ఎంత క్యాష్ తీసుకున్నారని క్లియర్గా మెన్షన్ చేసి ఉండి దాంట్లో తీసుకున్న వాళ్ళు సంతకాలు పెట్టి ఆ ప్రామిసర్ నోట్లో విట్నెస్లు కూడా కనుక సంతకం పెట్టుంటే అంటే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు విట్నెస్లు కనుక అందరు కలిసి సంతకాలు పెట్టి ఆ ప్రామిసర్ నోటు విత్ ఇన్ ద డేట్ అంటే 3 years లోపల కనుక ఉండుంటే అది కన్సిడర్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది. సో ముందే ఏంటంటే క్యాష్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే అవి కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, దీని రుజువులు లేవు, ఇవి లేవు, అవి లేవు అని చెప్పేసి చాలా మటుకు మొత్తానికే కాదు బట్ చాలా మటుకు రిజెక్ట్ అయ్యేవి. బట్ అట్లాంటి రిజెక్ట్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది.